Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekar. సో ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో అదేంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, సరళ వడ్డీ. దీనినే మనము సాధారణ వడ్డీ, బారు వడ్డీ అని కూడా పిలుస్తాం. సో మరి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైన చాప్టర్. మరి దీని నుండి మనకు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మరియు బేసిక్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకుందాం. తర్వాత వీటి మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి మనము తెలుసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ సో దీనినే మనము సరళ వడ్డీ లేదా బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ అని కూడా పిలుస్తాం. సాధారణ వడ్డీ అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సపోజ్ మనకు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర బి అనే వ్యక్తి దగ్గర కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటాడు. కొంత సొమ్ము అప్పు. సో దీన్ని మనం బారోడ్ మనీ అని చెప్తాం. సో బారోడ్ మనీ, కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటారు. అలాగే దీనిని మనము కొంతకాలం తర్వాత సో దీనికి అదనంగా, అంటే తీసుకున్న సొమ్ముకు అదనంగా కొంత సొమ్ము ప్లస్ అదనంగా కొంత సొమ్ము. సో ఇది మనకు బారోడ్ మనీ, అంటే తీసుకున్న దానికి అడిషనల్గా మనకు కొంత సొమ్ము ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ ప్రాసెస్లో మనకు ఏదైతే అప్పుగా తీసుకున్నామో, సో కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నామో దానిని మనము అసలు లేదా ప్రిన్సిపల్ అని చెప్తాం అన్నమాట. సో బారోడ్ మనీ అని చెప్తాం. సో బారోడ్ మనీ, తీసుకున్న అప్పు, సో దాన్ని మనము ప్రిన్సిపల్ అని చెప్తాం, అసలు అని చెప్తాం. సో దీనిని మనము పి అనే అక్షరంతో సూచిస్తాం. కొంతకాలం తర్వాత, అంటే ఆ తీసుకున్న సొమ్మును మనకు కొంతకాలం తర్వాత చెల్లిస్తాడు కాబట్టి దానిని మనకు ఒక పర్టికులర్ పీరియడ్ అన్నమాట, టైం, కాలంగా తీసుకుంటాం. సో ఈ కాలం మనకు ఇయర్స్ సంవత్సరాలలో తీసుకోవాలి. మరి ఈ కొంత సొమ్ముకు అదనంగా చెల్లించే సొమ్ము మనము వడ్డీ అని చెప్తాం, ఇంట్రెస్ట్ అని చెప్తాం. అదనంగా చెల్లించేది ఇంట్రెస్ట్. సో అంటే తీసుకున్న సొమ్ము ఆల్రెడీగా మనకు ప్రిన్సిపల్ అని చెప్పాం, అదనంగా చెల్లించేది ఇంట్రెస్ట్ అని చెప్తాం. ఈ తీసుకున్న సొమ్ము ప్లస్ అదనంగా చెల్లించేది ఈ రెండు కలిపితే మనకు అమౌంట్, మొత్తము అని చెప్తాం అన్నమాట. అమౌంట్ అని చెప్తాం, మొత్తము. సో ఈ విధంగా మనకు క్యాల్కులేట్ చేస్తాం. అంటే తీసుకున్న సొమ్మును మనకు ప్రిన్సిపల్, అసలు అని చెప్తాం. అలానే మనం ఎంతకాలం తర్వాత చెల్లించామో తీసుకున్న సొమ్మును దాన్ని కాలం, టైం, ఇన్ ఇయర్స్, కాలం అని చెప్తాం. సో అలాగే మనకు ఈ అదనంగా చెల్లించే సొమ్ము ఏ వడ్డీ రేటు ప్రకారం, అంటే సో 100 రూపాయలకు సంవత్సరానికి ఎంత శాతం, ఎంత పర్సెంటేజ్ మనము చెల్లిస్తామో దానిని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. దీనిని ఆర్తో డినోట్ చేస్తాం, వడ్డీ రేటు అని చెప్తాం.
సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకు వడ్డీ రేటు అవుతుందన్నమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. సో అలాగే అదనంగా చెల్లించే సొమ్మును మనం ఇంట్రెస్ట్, వడ్డీ అని చెప్తాం. వడ్డీ. సో ఈ వడ్డీకి అసలు కలిపితే, అసలు ప్లస్ వడ్డీ కలిపితే అది మొత్తం అమౌంట్ అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనకు ఈ టెర్మినాలజీ అనేది మనకు తెలియాలి. అసలు ప్రిన్సిపల్ అంటే ఏంటి, కాలం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఇంట్రెస్ట్, తర్వాత అమౌంట్ అనేది తెలియాలా. అయితే ఇక్కడ మనకు వడ్డీని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, సరళ వడ్డీ అని చెప్తాం. సెకండ్ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో చక్ర వడ్డీ అని చెప్తాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, సరళ వడ్డీ ప్రకారము ప్రిన్సిపల్, అసలు అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఎంత కాలమైనా కూడా మనకు బేసిక్ వాల్యూ ఈ తీసుకున్న సొమ్ము మీదే మనము వడ్డీని లెక్కించడం జరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అసలు ఎప్పటికప్పుడు ఇచ్చిన కాలం అనుగుణంగా మారుతూ ఉంటుంది. అంటే 3 నెలలకి ఇస్తే 3 నెలలకు ఒకసారి, లేదా 6 మంత్స్కి ఒకసారి లెక్కించమంటే 6 మంత్స్, లేదా 1 ఇయర్కి ఒకసారి లెక్కించమంటే 1 ఇయర్, లేదా 2 ఇయర్స్కి ఒకసారి లెక్కించమంటే సో 2 ఇయర్స్కి ఒకసారి. ఈ విధంగా మనకు అసలు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ తీసుకున్న అసలు మీద వడ్డీని లెక్కించి మరి అసలుకు కలిపి దానిని మరి తర్వాత సంవత్సరానికి మనము అసలుగా తీసుకుంటాం. ఇలా ప్రతిసారి వడ్డీ మీద కూడా మనం వడ్డీని లెక్కిస్తున్నాం కాబట్టి మనకు దీనిని మనము చక్కెర వడ్డీ అంటాం. దీని గురించి నెక్స్ట్ చాప్టర్లో మనం తెలుసుకుందాం. సో మరి ఈరోజు క్లాసులో మనము సరళ వడ్డీకి సంబంధించిన ఈ బేసిక్ టర్మ్స్, ప్రిన్సిపల్, టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే మనకి అమౌంట్ గురించి తెలుసుకున్నాం. మరి సరళ వడ్డీ ప్రకారం మనకి ఫార్ములా ఏంటనేది చూద్దాం. సరళ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు అసలు ఇంటూ కాలం ఇంటూ వడ్డీ రేటు డివైడెడ్ బై 100. అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఆర్ పీటీఆర్ బై 100 అనమాట. సో ఇది మనకు ఫార్ములా, ఇది గుర్తుంచుకోవాలి. రైట్. సో ఇక్కడ మనకు పి వాల్యూ అసలు దీని విధంగా కూడా రాయొచ్చు. సో టేకింగ్ 100 లెఫ్ట్ సైడ్, సో we get 100 into SI by T into R is equal to P రాయొచ్చు. లేదంటే 100 into SI by T into P is equal to R గా రాయొచ్చు. లేదంటే 100 into SI by P into T is equal to P into R is equal to T గా రాయొచ్చు అనమాట. టీగా రాయొచ్చు. సో ఈ విధంగా మనకు ప్రిన్సిపల్ కావాలన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలన్నా, టైం కావాలన్నా మనం కనుక్కోవచ్చు. అలానే సింపుల్ ఇంట్రెస్ట్ కావాలన్నా కూడా కనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్. ఇక సెకండ్ వన్ ఏంటంటే మనకు అమౌంట్ మొత్తము ఈజ్ ఈక్వల్ టు సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ PTR by 100. So now A is equal to P is taking as common P into 1 plus TR by 100. సో ఇది మనకు అమౌంట్ కనుగొనడానికి మనకు ఫార్ములా. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఇక్కడ మనము ఒక్కొక్కసారి మనకు టైం అనేది, కాలం అనేది మనకు ఎప్పుడు కూడా ఇయర్స్లో ఉండే విధంగా తీసుకోవాలి. ఒకవేళ మంత్స్లో ఇస్తే దాన్ని మనము 12తో డివైడ్ చేసి ఇయర్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఒకవేళ డేస్లో ఇస్తే మనకు 365తో డివైడ్ చేసి మళ్ళీ మనము ఇయర్లోకి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది.
ఒకవేళ లీప్ సంవత్సరం మనం మెన్షన్ చేస్తే మనం 366 డేస్ తీసుకుంటాం. అదర్వైజ్ వీ కెన్ టేక్ 365 డేస్ ఓన్లీ. ఇలా కాలాన్ని నెలల్లో ఇచ్చినప్పుడు 12తో భాగించి ఇచ్చిన సంవత్సరంలోకి మార్చాలి. అలానే రోజుల్లో ఇచ్చినప్పుడు 365తో డివైడ్ చేసి సంవత్సరంలోకి మార్చాలి. సో ఈ విషయం గుర్తుంచుకోవాలి. మరి మనము జనరల్గా పర్సంటేజ్ కాన్సెప్ట్తో చేసేటప్పుడు ఇచ్చిన అసలును మనము 100%గా తీసుకుంటాం. అలానే సింపుల్ ఇంట్రెస్ట్ కావాలన్నప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ T years ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అసలు ఎంత పర్సెంటేజ్ ఉంటుందనేది తెలుస్తుంది. ఇలా షార్ట్ కట్ ద్వారా కూడా చేయవచ్చు అన్నమాట. అయితే అభ్యర్థులు ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి చాలామంది కూడా మనకు జనరల్గా 1 రూపీ ఇంట్రెస్ట్, 2 రూపీస్ ఇంట్రెస్ట్, 3 రూపీస్ ఇంట్రెస్ట్ అని వింటూ ఉంటాం. సో జనరల్గా అప్పు కావాల్సినప్పుడు ప్రామిసర్ నోట్ మీద అప్పు తెచ్చుకున్నప్పుడు ఈ 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది వింటుంటాం. మరి ఇక్కడ మనం ప్రాబ్లం చేసేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్లో ఉంటుంది. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి. సో 12% ఫర్ యానం అంటే అర్థమేమి, రేట్ ఆఫ్ 12% అని అర్థం ఏంటంటే సో 100 రూపాయలకు సో 1 ఇయర్కు 12 రూపీస్ మనము ఇంట్రెస్ట్ చెల్లించాలి. 12% అంటే 12/100 ఫర్ ఇయర్ అనమాట. సో అప్పుడు మనకు 1 మంత్కి వచ్చేసి 1 రూపీ అవుతుంది. అంటే సో 100 రూపాయలకు 1 నెలకు 1 రూపాయి అవుతుంది. 100 రూపాయలకు 1 మంత్కు ఇంట్రెస్ట్ 1 రూపాయి అవుతుంది. కాబట్టి 1 రూపీ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ సో 12% ఫర్ యానం. 12% ఫర్ యానం. కాబట్టి 1 రూపాయి వడ్డీ అంటే సంవత్సరానికి 112% సమానం అని. అంటే నెలకు 100కు 1 రూపాయి వడ్డీ, సంవత్సరానికి 100 రూపాయలకి 12% సమానం. సింపుల్గా చెప్పాలంటే మీరు జస్ట్ 1 రూపీ ఈజ్ నథింగ్ బట్ 12% అనేది గుర్తుంచుకోండి. రైట్. మరి నెక్స్ట్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకు బేసిక్ సమ్స్ ఏమనేది ఒకసారి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 16,000 at 10% ఫర్ యానం ఫర్ 4 years అన్నాడు. సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 16,000 రూపాయలపై 4 సంవత్సరాలకు అయ్యే సరళ వడ్డీ ఎంత? సో జనరల్గా మనకు ఇచ్చిన ప్రాబ్లం తీసుకుంటే SI ఈజ్ ఈక్వల్ టు సో PTR బై 100. ఇది బేసిక్ ఫార్ములా మనకు తెలుసు. సో ఇందులో మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 16,000 రూపీస్ ఇచ్చాడు, టైం వచ్చేసి 4 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 10% ఇవ్వడం జరిగింది డివైడెడ్ బై 100. సో ఇక్కడ మనకు జస్ట్ ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా మనము సబ్స్టిట్యూట్ చేసాం. సో 2 zeros గెట్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 16 into 4 64. సో ఇక్కడ 2 zeros. సో we get simple interest is 6,400 rupees. వెరీ సింపుల్ ప్రాబ్లం. మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ అవుతుందన్నమాట. సెకండ్ ఆప్షన్. సో ఇది జనరల్గా అందరికీ తెలిసింది, అందరూ చేయవచ్చు. అయితే సో దీనిని మనము షార్ట్ కట్స్లో అంటే మనము ఇంకొక పర్సంటేజ్ కాన్సెప్ట్ ద్వారా మనము ఏ విధంగా చేయవచ్చు అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 16,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఎప్పుడు కూడా 100%గా తీసుకోవాలి. షార్ట్ కట్. మరి ఒకసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఫర్ యానం అని చెప్పాడు. సో మరి కాలం వచ్చేసి మనకు 4 సంవత్సరాలు 4 years అని చెప్పాడు. అంటే ప్రతి సంవత్సరం మనకు 10% అన్నమాట. ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 10%, ఇలా 4 yearsకి మనకి 40% ఇంట్రెస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 40% ఆఫ్ ప్రిన్సిపల్. ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనము ప్రిన్సిపల్ మీద తీసుకుంటాం కాబట్టి మరి 40% అవుతుంది.
సో ఈ పి వాల్యూ మనకు ఆల్రెడీగా ఇచ్చాడు. 40% ఆఫ్ 16,000 అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీగా మనకు 10% వాల్యూ 1600 అవుతుంది. సో 40% అన్నప్పుడు 16 into 4 6400 అనేది మనకు సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా మనము పర్సంటేజ్ కాన్సెప్ట్ ద్వారా కూడా ఇలా సింపుల్గా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ అట్ 4% per annum for 4 years is 8,000, then sum is. కొంత సొమ్ముపై సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకు అయ్యే సరళ వడ్డీ 8,000 రూపాయలు అయితే ఆ సొమ్ము ఎంత? మనకు ఒకసారి ప్రశ్నలో ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 4% per annum. Rate of interest is 4% per annum. Time is 4 years. Okay. So simple interest is 4 into 4. 16% of principal. మనం ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ను 100%గా తీసుకోవాలని చెప్పాను. లెట్ ప్రిన్సిపల్ బి 100%, అసలు 100%. సో మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 16% ఇచ్చాడు. అంటే మనకు ప్రశ్నలో మనకు ఎస్ఐ వచ్చేసి, సో మనకు ప్రశ్నలో ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 8,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. అంటే 16% ఈజ్ 8,000. ప్రిన్సిపల్ 100% ఈజ్ వాట్? ఇది మనకు ప్రశ్న. సో నౌ 100%, 100 అవుట్ ఆఫ్ 16 ఇంటూ 8,000. సో మనకు కనుక్కోవలసిన వాల్యూ న్యూమరేటర్, ఇచ్చిన వాల్యూ డినామినేటర్ వేసుకుంటాం. 1 time 5 times will go 16 5s 80. సో మనకు 50,000 రూపీస్ అనేది మనకు ప్రిన్సిపల్ అనేది అవుతుందన్నమాట. ఇలా సింపుల్గా చూడండి. రేట్ ఆఫ్ 1 yearకి 4% అంటే 4 yearsకి 16% సరళ వడ్డీ అవుతుంది. మరి అసలు 100% తీసుకున్నప్పుడు 16% విలువ 8,000 అయినప్పుడు 100% విలువ ఎంత? సో ఇది మనము కనుక్కోవాలి. ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అట్ వాట్ రేట్ పర్సెంట్ ఫర్ annum will 20,000 earn 5,000 సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 5 years? సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేటు చొప్పున 20,000 రూపాయలపై 5 సంవత్సరాలలో 5,000 రూపాయల సరళ వడ్డీ అవుతుంది? సో ఇది మనకు ఇచ్చిన ప్రశ్న. సో ప్రశ్నలో మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. సో మనము అట్ వాట్ రేట్ పర్సెంట్ అంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు అసలు ప్రిన్సిపల్ వచ్చేసి మనకు 20,000 ఇవ్వడం జరిగింది. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 5,000 ఇవ్వడం జరిగింది. ఇంకా టైం పీరియడ్ వచ్చేసి 5 years ఇవ్వడం జరిగింది. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. సో సింపుల్గా షార్ట్కట్లో మనం ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీద ఎంత పర్సెంటేజ్ ఉంటుందో మనము క్యాల్కులేట్ చేద్దాం. సో 5,000 upon 20,000 into 100%. క్లియర్గా 5,000 20,000 అంటే 1/4 ఉంటుంది. సో 1 time 4 times 4 ones 25. అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్లో 25% ఉంటుంది. సో అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ 25% అవుతుంది. అయితే మనకు టైం పీరియడ్ 5 years ఇచ్చాడు కాబట్టి అంటే 5 yearsకి 25% అవుతుంది. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% by 5 చేస్తే ఇయర్కి 5%. సో 5% ఫర్ ఇయర్ అవుతుందన్నమాట. సో ఇలా సింపుల్గా చేయొచ్చు. మనం ప్రాబ్లం చదివేటప్పుడే ఈజీగా 5,000 20,000లో 1/4 అంటే 25% ఉంటుంది. సో 25% by 5 చేస్తే మనకు 5% ఫర్ annum వస్తుందన్నమాట. ఇలా సింపుల్గా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ 50,000 అమౌంట్ టు 65,000 at 10% ఫర్ annum సింపుల్ ఇంట్రెస్ట్?
ఎంత కాలంలో 50,000 రూపాయలు సంవత్సరానికి 10% వడ్డీ రేట్ చొప్పున మొత్తం 65,000 రూపాయలు అవుతుంది. రైట్. సో ఇక్కడ మనకు సొల్యూషన్ చాలా ఈజీగా చేయవచ్చు. సో మనకు ప్రశ్నలో చూడండి, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 50,000 ఇవ్వడం జరిగింది. 50,000. అలానే అమౌంట్ వచ్చేసి మనకు 65,000 ఇవ్వడం జరిగింది. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 10% ఫర్ ఎనమ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు టైం కనుక్కోవాలి. సో సింపుల్గా మనకు ప్రిన్సిపల్ని ఎప్పుడు కూడా మనము 100%గా తీసుకోవాలి. మరి 100%గా తీసుకున్నప్పుడు అమౌంట్ ఎంత పర్సెంటేజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 100% 50,000 అయినప్పుడు మనకు 65,000 ఎంత పర్సెంటేజ్ అవుతుంది అనేది ఇక్కడ మన క్వశ్చన్. అంటే అప్పుడు అమౌంట్ వచ్చేసి మనకు 65,000 అవుట్ ఆఫ్ 50,000 ఇంటూ 50,000 ఇంటూ 100%. సో ఇందులో మనకు 3 zeros క్లియర్గా క్యాన్సిల్ చేద్దాం. 50 ones 2 times క్యాన్సిల్ చేద్దాం. 65 into 2 130% అవుతుంది. సో ఇది 130% అమౌంట్. ప్రిన్సిపల్ 100% మనకు లెస్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 30% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 30% అవుతుంది. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎనమ్ 10% ఇవ్వడం జరిగింది. సో అప్పుడు T ఈజ్ ఈక్వల్ టు 30% బై 10% చేస్తే మనకు 3 years అవుతుంది. అంటే సో మనకు సంవత్సరానికి 10% చొప్పున 30% సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే అప్పుడు 3 years అవుతుంది అనమాట. ఇలా ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. సో మీరు ఇది ఒక్క స్టెప్ చేసి అమౌంట్ ఎంత పర్సెంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. ఇలా చేయవచ్చు. జనరల్గా మనకు బేసిక్ ఫార్ములా ప్రకారం అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేసి ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాన్ని ఆ ఇంట్రెస్ట్ ఆధారంగా కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఆన్సర్ 3 years, ఆప్షన్ 3 అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 ఫర్ 2 years at the rate of 1 paise per rupee for month. నెలకు 1 రూపాయికి 1 పైసా వంతున 15,000 రూపాయలపై 2 సంవత్సరాలకు అయ్యే సాధారణ వడ్డీ ఎంత అనేది మనకు ప్రశ్న. సో ఇక్కడ ఒకసారి మనము అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇచ్చిన ప్రశ్నలో మనకు సో ప్రిన్సిపల్ వచ్చేసి మనకు 15,000 ఇవ్వడం జరిగింది, 15,000 రూపాయలు. సో టైం 2 years ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నాడంటే 1 paise ఫర్ రూపీ ఫర్ 1 month. అంటే సో 1 paise ఫర్ రూపీ ఫర్ మంత్ అన్నాడు. అంటే ఇక్కడ 1 paise ఫర్ రూపీ అంటే మనకు 1%. 1 rupee అంటే 100 paise. 1 paise అన్నప్పుడు మనకు 1% అవుతుంది. 1% ఫర్ మంత్ అవుతుంది. సో మనకు 12% ఫర్ ఎనమ్ అవుతుంది. అంటే నెలకు 1% అయినప్పుడు సంవత్సరానికి 12%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 12%. టైమ్ ఈజ్ 2 years. సో 2 yearsకి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 24% ఆన్ ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ 50,000 ఇచ్చాడు కాబట్టి సో 24% ఆఫ్ 15,000 మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకు 24%. సో 1% వచ్చేసి మనకు 150 రూపీస్ అవుతుంది. మరి 24% అన్నప్పుడు సో ఇక్కడ 15 into 4 60. 15 to 30 plus 6 36. సో 3,600 రూపీస్ అవుతుంది. ఇలా సింపుల్గా చేయవచ్చు.
ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. రైట్, మనకు ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 73,000 ఫ్రమ్ 11th May 2007 to 10th September 2007. So both days included at 5% per annum. 2007 సంవత్సరం మే 11వ తేదీ నుండి 2007 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ వరకు 73,000 రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ రేట్ చొప్పున అయ్యే సాధారణ వడ్డీ ఎంత అనేది మన ప్రశ్న. ఇక్కడ అప్పు తీసుకున్న రోజు, అప్పు చెల్లించిన రోజు రెండింటినీ కూడా క్యాల్కులేట్ కౌంట్ చేయమన్నాడు, అది గుర్తుంచుకోవాలి. రైట్, సో ఇక్కడ మనకు ఇచ్చిన ప్రశ్నలో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ 73,000 ఇవ్వడం జరిగింది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5% ఫర్ annum అని కూడా మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు డ్యూరేషన్ ఇచ్చాడు కాబట్టి టైం క్యాల్కులేట్ చేయాలి. సో మరి దానికోసం మనము చూడండి, 2007 మే 11 అంటే ఇక్కడ మే మంత్ తీసుకున్నప్పుడు మే మంత్లో మనకు 11th కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సో మరి మేలో 31 డేస్లో మనకు బిఫోర్ 10 డేస్ లెస్ చేస్తే 21 డేస్ అవుతాయి. అలానే జూన్ 30 డేస్, జూలై తీసుకున్నప్పుడు 31 డేస్, ఆగస్ట్ తీసుకుంటే 31 డేస్, సో సెప్టెంబర్ 10వ తేదీ వరకు కాబట్టి ఇక్కడ 10 డేస్. సో టోటల్ మనము యాడ్ చేస్తే 123 డేస్ అవుతుంది. సో 123 డేస్ మనకు టైం, మళ్ళీ డేస్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇయర్లో కన్వర్ట్ చేస్తే 123/365 ఇయర్స్. సో ఇది మనకు టీ వాల్యూ. సో ఈ బేసిక్ ఫార్ములా SI ఈజ్ ఈక్వల్ టు PTR అపాన్ 100. సో ఇక్కడ మనకు 73,000 అనేది ప్రిన్సిపల్, టైం అనేది 123 డివైడెడ్ బై 365. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% బై 100. 2 zeros కాల్ చేద్దాం. సో 365 1 టైం, 365 2 టైమ్స్ మనకు క్యాన్సిల్ అవుతుంది ఈజీగా. సో అలానే 5 × 2 10 × 123. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1230 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా చేయవచ్చు. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద అమౌంట్ ఆన్ 45,000 ఫర్ 3 years at a certain rate of interest is 54,900. Find the rate of interest per annum. సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేటు చొప్పున 45,000 రూపాయలపై 3 సంవత్సరాలకు 54,900 మొత్తం అవుతుంది అనేది మనకు ప్రశ్న. సో మనకు ప్రిన్సిపల్ ఇచ్చిన ప్రశ్నలో ప్రిన్సిపల్ చూడండి 45,000 ఇవ్వడం జరిగింది. 45,000 లెట్ ఇట్ బి 100%. అలాగే అమౌంట్ 54,900 ఇవ్వడం జరిగింది. సో లెట్ ఇట్ అంటే మనకు 100% 45,000 అయినప్పుడు 54,900 ఎంత శాతం అవుతుంది అనేది కనుక్కుందాం. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 54,900 divided by 45,000 into 100%. సో ఇక్కడ మనకు 2 zeros క్యాన్సిల్ చేద్దాం. అలాగే 1010 కూడా మనకు క్యాన్సిల్ చేద్దాం. సో 9తో క్యాన్సిల్ చేస్తే 9 6 9 1s, 9 5s, 5 1s, 5 2s. సో 122%. సో ఇక్కడ 61 × 2 చేస్తే 122%. ఇందులో మనకు ప్రిన్సిపల్ 100% లెస్ చేస్తే మనకు 22% సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఇక్కడ మనకు టైం చూడండి 3 years ఇవ్వడం జరిగింది. టైం 3 years ఇవ్వడం జరిగింది అంటే 3 సంవత్సరాలకి 22%. అప్పుడు సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 22/3
3 7s 21, రిమైండర్ 7 1/3% మనకి ఇచ్చిన ఆప్షన్ 2 అవుతుంది. సో ఇలా చేయవచ్చు. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ 100%గా తీసుకోండి, అమౌంట్ ఎంత శాతమో కనుక్కోండి. అమౌంట్ 122% వచ్చింది, అందులో 100% ప్రిన్సిపల్ లెస్ చేస్తాం, మనకు వచ్చేది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది పర్సెంటేజ్లో ఉంది 3 yearsకి అయినప్పుడు 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది మన క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ at the rate of 9% for 3 years is 8,100. Find the principal. కొంత అసలుపై సంవత్సరానికి 9% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ 8,100 అయితే అసలు ఎంత అనేది మనకు ప్రశ్న. సో ఇక్కడ మనకు అసలు ప్రిన్సిపల్ వచ్చేసి మనకు 100%గా తీసుకుందాం. సో అసలు 100%గా తీసుకుందాం. మనకు ప్రశ్నలో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9% ఇవ్వడం జరిగింది. అలానే టైం వచ్చేసి మనకు 3 years ఇవ్వడం జరిగింది. సో మరి అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనకు 27%, 9 3s 27% అవుతుంది. ఈ 27% వాల్యూ మనకు 8,100 ఇచ్చాడు. మనకి ప్రిన్సిపల్ 100% కాబట్టి సో వాట్, సో 100/27 into 8,100. 27 ones 3 times 81. So we get principal is 30,000. సో 30,000 మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయవచ్చు. అసలు 100% అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఇయర్ 9%, 3 yearsకి 27%, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 27% మనకు ప్రిన్సిపల్ మీద అవుతుంది. మరి 100% ఎంత అనేది మనం కనుక్కుంటే సరిపోతుంది. సో ఆప్షన్ 2. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అట్ వాట్ రేట్ % per annum will the simple interest on a sum of money be 2/5 of the principal in 10 years? సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేటు చొప్పున కొంత అసలుపై అయ్యే సరళ వడ్డీ 10 సంవత్సరాలలో అదే అసలులో 2/5 వంతు అవుతుంది అనేది మనకు ప్రశ్న. సో మనము దీనిని డిఫరెంట్ మోడల్స్లో చేయవచ్చు. సో ఇచ్చిన కండిషన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 2/5 ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇన్ 10 years అని ఇవ్వడం జరిగింది. సో వీ నో బేసిక్ ఫార్ములా PTR/100 ఇంటూ PTR/100 ఈజ్ ఈక్వల్ టు 2/5 ఇంటూ P. సో బోత్ సైడ్ P క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ మనకు 10 years ఇచ్చాడు. సో T వాల్యూ 10 years మనము సబ్స్టిట్యూట్ చేస్తే సో 10 ఇంటూ R డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 2/5. సో ఒక 0 క్యాన్సిల్ చేద్దాం. 5 ones 5 2s. సో 2 ఇంటూ 2 R ఈజ్ ఈక్వల్ టు 4% ఫర్ annum వస్తుంది. ఇలా చేయవచ్చు. సో లేదంటే మనకు షార్ట్ కట్లో ఈ విధంగా కూడా చేయొచ్చు. సో లెట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 5 rupees. ఇక్కడ డినామినేటర్లో 2/5 అన్నాడు కాబట్టి ఇక్కడ డినామినేటర్ 5 ఉంది కాబట్టి ప్రిన్సిపల్ 5 rupees తీసుకుందాం. అప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 ఇంటూ 5 అవుతుంది. 5 క్యాన్సిల్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ మనకు 2 rupees వస్తుంది. సో ఇప్పుడు మనకు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ 2 rupees అనేది ప్రిన్సిపల్ ఎంత పర్సంటేజ్ అనేది మనకు చూడొచ్చు. లేదా SI ఈజ్ ఈక్వల్ టు PTR/100 5 ఇంటూ టైమ్ 10 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ మనకు 5 ఇంటూ 10 50 ones 2 times 2 ఇంటూ 2 R ఈజ్ ఈక్వల్ టు 4% వస్తుంది. సో లేదంటే ఇంకా సింపుల్గా చేయవచ్చు. ఇంకా సింపుల్గా ఏ విధంగా చేయొచ్చు అంటే సో లెట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100% తీసుకుందాం. అప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ ది 100% అన్నాడు. సో 2/5 ఆఫ్ 100% ఈజ్ నథింగ్ బట్ 40%. సో 40% ఫర్ టైమ్ ఈజ్ 10 years. 10 years 40% అన్నప్పుడు ఇయర్కి 40/10 చేస్తే
సో మనకి ఇయర్కి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా సింపుల్గా చేయొచ్చు. థర్డ్ మెథడ్లో మనకు ఈజీగా చేయవచ్చు అనమాట. At what rate of simple interest per annum will a sum become 7/4 of itself in 4 years? సరళ వడ్డీ ప్రకారం సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ము 4 సంవత్సరాలలో అదే సొమ్ముకు 7/4 రెట్లు అవుతుంది. సో దీన్ని మనము చాలా సింపుల్గా ముందు మోడల్ ప్రకారం చాలా సింపుల్గా మనము చేయవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే, సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 7/4 ఆఫ్ పి. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 4 రూపీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 7/4 ఇంటూ 4 అవుతుంది. 4 క్యాన్సిల్ చేస్తే అమౌంట్ మనకు 7 రూపీస్ అవుతుంది. ఇందులో మనకు ప్రిన్సిపల్ 4 రూపీస్ లెస్ చేస్తే సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 3 రూపీస్ అవుతుంది. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ పైన ఎంత పర్సెంటేజో కనుక్కుందాం. సో అంటే 3/4 ఇంటూ 100%. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 75% అవుతుంది. ఈ 75% అనేది 4 ఇయర్స్ అవుతుంది, ఎందుకంటే టీ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్. 4 ఇయర్స్ 75% అంటే ఇయర్కి వచ్చేసి మనకు 70/4. సో 18 times 72 3/4% మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా చేయవచ్చు. లేదంటే సో ఇందాక చెప్పినట్లు మనకు ప్రిన్సిపల్ 100%గా తీసుకున్నప్పుడు సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 7/4 ఇంటూ ప్రిన్సిపల్ మీన్స్ 100%. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ones 25 times. సో అమౌంట్ 175% అవుతుంది. అంటే ఇందులో మనకు ప్రిన్సిపల్ 100% లెస్ చేద్దాం. సో చేస్తే మనకు 75% ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇలా కనుక్కొని ఇంకా బై 4 చేస్తే 4 ఇయర్స్ కాబట్టి 75% ఫర్ 4 ఇయర్స్. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకు 75/4% ఫర్ ఎనమ్ అవుతుందన్నమాట. సో ఆన్సర్ 18 3/4%. ఇలా డిఫరెంట్ వేస్లో మనము చేయవచ్చు. 18 3/4 మనకు 4th ఆప్షను అవుతుందన్నమాట. సో ఇలా మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీ, సో దీనినే మనం సాధారణ వడ్డీ, భారీ వడ్డీ అంటాం. సో వీటికి సంబంధించిన మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అలానే బేసిక్ సమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ మనము చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.